ఇక తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి వీస్తున్న చల్లని గాలులను హైదరాబాదీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. చేవెళ్లలో భారీ వర్షం పడుతోంది. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. ఇక కాసేపట్లో హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, మనం చూస్తూ ఉన్నాం, ఇటు తెలంగాణలో వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవాలి. సో వర్షాలకు సంబంధించి అసలు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రెసెంట్ అసలు ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అంజుమ? ఎస్ ప్రసన్న, గత కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజలకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి మొత్తం కూడా చల్లగా మారిపోయింది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి నానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ద్రోణి ప్రభావం, అదేవిధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం, వీటి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనను జారీ చేసినట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, ఈ జిల్లాలలో మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులు ఉన్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి జిల్లాలలో మనకి కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం, మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా ఇస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొన్నటి వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం అయితే మనం చూసాము. 36 నుంచి 40-41 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. తెల్లవారుజామున చూసుకుంటే వాతావరణం అంతా కూడా చల్లగా ఉండి కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశంలో కూడా చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మే చివరి వారంలో కొంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ప్రస్తుతం మనకు నైరుతి రుతుపవనాలు అనేవి చురుగ్గా కదులుతున్నాయి. కేరళలోకి నైరుతి రుతుపవనాలు గనుక మే 27 లోపు ప్రవేశిస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా 10 రోజుల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకి ఎర్లీ మాన్సూన్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. సాధారణంగా మనకి ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండి అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది ఎండలు అధికంగానే ఉన్నాయి, అదేవిధంగా వర్షాలు కూడా అధికంగానే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది వెదర్. సో ప్రస్తుతం చూసినట్లయితే ఎండలు కాస్త తగ్గుముఖం పట్టి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇదే రకమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాము. సో వర్షాల నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల పాటు తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా ఎండల వల్ల ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా 36 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. దీంతో పాటుగా మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ప్రసన్న. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.